ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నందుకు ఈ పేరు మార్చడం అనేది ఆమోదయోగ్యం అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఇందులోని స్వర్ణ వార్డు ఉద్యోగులు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు అని చెప్పి 10 కేటగిరీల వైజ్గా పొందుపరచబడింది అధ్యక్ష పేరు మారుస్తూ. ఈ బిల్లు ద్వారా మిమ్మల్ని, మీ ద్వారా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, సర్వీస్ రూల్స్ అనేది వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు రికార్డ్ చేసినట్టు కంటే కింద స్థాయిలోనే ఇంజనీరింగ్ చేసి గ్రాడ్యుయేట్స్ అయ్యి కూడా ఆ కింద స్థాయిలో ఉండిపోతున్నారు అధ్యక్ష. కాబట్టి పదోన్నతులు ఇవ్వడం కోసం, అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్నాళ్ళు చేస్తే పదోన్నతి ఇస్తే రీఫ్రెష్ అవుతారు అధ్యక్ష, వాళ్ళకి అర్హతకు తగ్గ గౌరవం దక్కుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇందులోని వార్డు సంక్షేమ విద్యా కార్యదర్శి అనేది నగరపాలక సంస్థ పట్టణాభివృద్ధి దీంట్లో డిపార్ట్మెంట్లో పెట్టారు అధ్యక్ష. మరి వారికి రికార్డు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు అందులో ఆ ఉద్యోగాల్లో బతకడం కోసం చేరారు అధ్యక్ష. మరి వాళ్ళందరినీ కూడా మరి పదోన్నతులు ఇవ్వడం కోసం, అంటే ఖాళీలు వచ్చినప్పుడు ఇవ్వనండి సార్, కానీ రూల్స్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఆ ఖాళీలు వచ్చినప్పుడు ఆ మున్సిపాలిటీ శాఖ కూడా మా ఎడ్యుకేషన్లో విలీనం అయింది. కాబట్టి మా హై స్కూల్స్లో అన్ని చోట్ల కూడా చాలా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళని ఆ రకంగా ప్రమోషన్స్ ద్వారా, అంటే కింద స్థాయి నుంచి రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఆ కేడర్లో పంపించే అవకాశం, ఖాళీలు ఉన్న మేరకే పంపించే అవకాశం పరిశీలించవలసిందిగా యాడ్ చేయడం మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష.